ముఖ్యమంత్రి ఒకటి చెప్తే మంత్రులు ఒకటి చెప్తున్నారు. సో మావోయిస్టు నేత కట్టకు వీడ్కోలు, ముగిసిన రామచంద్రారెడ్డి అంత్యక్రియలు, హాజరైన ఎమ్మెల్సీ దేశపతి, ప్రజా సంఘాల నాయకులు, భారీగా తరలివచ్చిన ప్రజలు, పౌర హక్కు నేతలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబర్ 22న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలు అశ్రు నయనాలతో శనివారం జరిగాయి. ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తీగలకుంటపల్లెలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడున్నర దశాబ్దాల క్రితం వెళ్ళిన కట్ట మృతదేహమై రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీట పర్యంతమయ్యారు. విప్లవ పాటల మధ్య నిర్వహించిన అంతిమయాత్రకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కడసారి వీడ్కోలు పలికారు. ఎర్ర జెండాలను చేతబట్టి జోహార్ కట్టా రామచంద్రారెడ్డి విప్లవ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మఫ్టీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవిప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందా ధర్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి, చిన్ననాటి మిత్రులు, విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు. సో లొంగిపోవడానికి కొంతమంది సిద్ధంగా ఉంటే కొంతమంది ఇట్లా ఎన్కౌంటర్కి గురై చనిపోవడం జరుగుతూ ఉంది. చాలామంది మావోయిస్టులు ఇప్పటికీ లొంగిపోవడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల లొంగిపోవడానికి కూడా ముందుకొచ్చి లొంగిపోయిన పరిస్థితి, తన ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలు సబ్మిట్ చేసి లొంగిపోతూ ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు మావోయిస్టులు కూడా. సో మావోయిస్ట్ హిడ్మా ఎక్కడ? సో నుంచి యాక్చువల్లీ ఒక ఎన్కౌంటర్కి సంబంధించిన విషయంలో ఈయన తప్పించుకున్నాడు. హిడ్మా ఎక్కడ అనేది. సో ఈయన ఆచూకీ తెలిపిన వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించింది. సో ఈయన ఎక్కడ అనే దాని మీద కొంతమంది ఈయన అనుచరుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు. సో మెగా సరెండర్ల నేపథ్యంలో సర్వత్రా ఆయన చర్చే. కర్రెగుట్ట నుంచి తెలంగాణకు వెళ్ళాడన్న వాదన పోలీసులకు వెల్లడించిన హిడ్మా అనుచరుడు లక్ము. ఆయనను పట్టుకునే వరకు కగర్ ఆగదన్న ఛత్తీస్గఢ్ పోలీసులంట. మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాటులో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడ ఉన్నాడనే చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తుంది. కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సముద పోరాట విరామణ ప్రకటించి ఆయుధాలు అప్పగిస్తుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైన్ను కొనసాగిస్తున్న హిడ్మా అంతం కాకుండా లేదంటే లొంగకుండా ఉంటే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టే కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు. అప్పటి వరకు ఆపరేషన్ కగర్ ఆగబోదని స్పష్టం చేశారు. చింతలనారు దాడి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణం నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరం ఘాటి వరకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిడ్మాపై సానుభూతి పరులు విశ్వాసం. ఇటీవలే DKZC కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నియమితుడయ్యాడని హిడ్మా పొలిట్ బ్యూరో సభ్యుడు తిరుపతి దేవ్జీలపైనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆ పార్టీ సానుభూతి పరులు, మాజీ నక్సలైట్ అభిప్రాయపడుతూ ఉన్నారు. హిడ్మాను కాపాడుకోవడం ప్రస్తుత ఆ పార్టీ లక్ష్యమని అంటున్నారు. హిడ్మా కనుక బతికుంటే తిరిగి పార్టీ ఆదివాసుల్లో బలం పుంజుకోవడం
ఖాయమని విశ్వసనీయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కీలక సమాచారం లీక్ అయిందంట. ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల నుంచి కీలక సమాచారం లీక్ అయింది. ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఆయన అనుపానాలను గుర్తించి సమాచారం అందించాడని అంటున్నారు. ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న హిడ్మా ఆయన బెటాలియన్ మే జూన్లో బసవరాజ్ సహా పలువురు నేతలు ఎన్కౌంటర్ నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టలపైకి వచ్చారని చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు గెర్రిల్లలో కలిసి సరిహద్దు దాటారని, వారి రక్షణలోనే ఉన్నాడని లక్ము చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే మరోసారి ఆపరేషన్ కర్రెగుట్టలను కేంద్ర బలగాలు చేపట్టే అవకాశం ఉందని బస్తర్ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మావోయిస్టు వ్యతిరేక చర్యలకు సంబంధించి ఇది అడ్డు కాబోతుందని వివరిస్తున్నారు. సో ఈయన గురించి ఇప్పుడు పోలీసు అధికారులు మొత్తం కూడా గాలిస్తున్న పరిస్థితి. సో ప్రధాన అనుచరుడు చెప్పిన ఆధారాలను బేస్ చేసుకుని చెప్పిన